ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. గడిచిన కాలమంతా కాచి కాపాడి ఇదిగో నాయన ఈ సమయంలో మేమందరము క్షేమంగా నాయన ఇక్కడికి రావటానికి మీరు కృప చూపారు తండ్రి. మీ మాటలు నేర్చుకొనుటకు, మీ మాటలు నాయన చెప్పటానికి ఈ సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇదిగో ఈరోజు నాయన నీ పక్షాన నీ మాటలు మేము నేర్చుకుని చూడగా నేను చెప్తున్న మాటలో అర్థం చేసుకుని మేమందరం కూడా నాయన ఆ మాటల ప్రకారంగా జీవించి నీవున్న పరలోక రాజ్యం చేరే భాగ్యము ఇక్కడున్న మా అందరికీ అనుగ్రహించమని ఈ ప్రార్థన నీ కుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, అందరికీ వందనాలండి. మరి క్రిస్మస్ అనేది మరి వచ్చే వారం దగ్గరలో ఉంది. ప్రతి క్రైస్తవుడు, ప్రతి సంఘము, ప్రతి చర్చ ఎంత కోలాహలంగాను ఎంతో ఆనందంగాను యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చారన్న సంతోషంలో మరి చాలా ఆనందంగా గడుపుకుంటారు కూడా. ఇది సంతోషకరమైన విషయమే. కానీ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, దేవుడు ఎందుకు పంపించాడు, ఆయన వచ్చిన విధానాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని తెలుసుకొని ఈ పండగ ఆయనకు మహిమార్థంగా జరిపించుకుంటే చాలా సంతోషం అండి, చాలా సంతోషం. మరి ఈ మధ్యన ఖచ్చితంగా కోతల సమయంలోకి పెద్ద తుఫాను వచ్చేసింది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అండి వ్యవసాయానికి సంబంధించి నాకు తెలిసిన మట్టుకు. అది ఎందుకు వచ్చింది అంటే క్రైస్తవుడిగా మనం తెలుసుకున్న విషయాన్ని బట్టి మనుషుల అవిధేయత వల్లనే వచ్చింది అని ప్రతి క్రైస్తవుడు కూడా మనం చెప్పగలం. కానీ ప్రతి క్రైస్తవుడు అని చెప్పుకునేవాడు చెప్పలేరు ఈ మాట. మనుషుల అవిధేయత వల్ల వచ్చింది తుఫాను. కానీ ఇది ప్రతి క్రైస్తవుడికి తెలిసి ఉండాలి. కానీ ప్రతి క్రైస్తవుడు ఎందుకు వచ్చింది తుఫాను, ఏంటి ఇబ్బందులు అనే పరిస్థితులు కూడా చాలామంది క్రైస్తవులు ఉన్నారండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మన తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, మరి సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ ఒక్క దేవుడే మనుషులందరినీ కూడా ఈ భూమి మీదకి ఎలా పంపించాడంటే యథార్థవంతులుగానే పంపించాడండి. పుట్టినప్పుడు ప్రతి ఒక్కరూ యథార్థవంతులే. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు అని వాళ్ళ మాట్లాడుకున్న విధానాన్ని మనం బైబిల్లో చూడగలం. పుట్టినప్పుడు ప్రతి ఒక్కరూ దేవుని స్వరూపులే, యథార్థవంతులే, ఎటువంటి కల్లా కపటం కూడా లేని వారుగానే వచ్చారు. కానీ మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత కాలక్రమేణా పెరుగుతూ ఈ భూలోకంలో ఉన్న పాపానికి ఆకర్షితుడై పాపాన్ని అంటించుకొని పాపులుగా మారిపోవటం, ఒక దుర్మార్గపు స్థితిలోకి వెళ్ళటం, దుష్టులుగా బ్రతకటం, దేవుడు అన్న విషయాన్ని పక్కన పెట్టి తన ఇష్టానుసారంగా బ్రతకటం అనేది మనిషి అలవాటు పడిపోయాడండి. అంటే వాస్తవంలోకి వచ్చిన మనిషి వాస్తవాన్ని మర్చిపోయాడు. అబద్ధంలోకి వచ్చే అబద్ధాన్ని నమ్ముతున్నాడు, అబద్ధంలోనే బ్రతుకుతూ ఉన్నాడు. పుట్టినప్పుడు ప్రతి ఒక్కరూ పుట్టినప్పుడు మనిషి మనసు తెరచియుండును, ఆ పురిటికందు మనసులో దైవముండును. ఇది ఒక పాట అండి, పాత సినిమా పాట. వయస్సు పెరిగి మదము హెచ్చి హీసు కలిగితే అంత మనిషిలోని దేవుడే మాయవగునులే. పుట్టినప్పుడు అందరూ కూడా వాస్తవంగా యథార్థవంతులుగానే వచ్చామండి. పెరుగుతూ ఈ లోకంలో ఉన్న పాపాన్ని అంటించుకొని వయస్సు పెరిగి మదము హెచ్చు ఈసు కలిగితే అంత మనిషిలోని దేవుడే మాయమగునులే. సినిమా పాట అయినా కొంచెం వాస్తవానికి దగ్గరగా ఉందండి. అలా అబద్ధంలోనే బ్రతుకుతూ
నిర్భయంగా జీవిస్తున్నాడు, నిర్భయంగా బతికేస్తున్నాడు. క్రైస్తవులు కూడానండి, క్రైస్తవులు కూడా కొంతమంది అబద్ధంలోనే బతుకుతూ ఉన్నారు. ఇంతకీ ఏమిటి అబద్ధం, ఏమిటి నిజం, ఏమిటి వాస్తవం, ఏంటి అబద్ధం ఏమిటి? ఇదివరకు మనకి 3 దేవతలు ఉన్నారండి, మనకి 3 దేవతలు ఉన్నారు. అబద్ధం, దాంట్లో బతుకుతున్నారు చాలామంది. వాస్తవం తండ్రి సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే వాస్తవం. చనిపోతే ఏమీ లేదు అన్న మాట అబద్ధం అండి. చనిపోతే ఏమీ లేదు అనుకుంటున్నారు చాలామంది మనుషులు, అది అబద్ధం. చనిపోతే స్వర్గం ఉంది, నరకం కూడా ఉందని బైబిల్ గ్రంథంలో దేవుడు వ్రాయించాడు. వాస్తవం. ఇక్కడ ఏదో సాధించాలి, ఏదో సంపాదించాలి, పేరు తెచ్చుకోవాలి అనుకోని అబద్ధంలో బతుకుతున్నాడు మనిషి. అది అవాస్తవం, అబద్ధం. జీవగ్రంథంలో మీ పేరును వ్రాయించబడేటట్లుగా చూసుకోండి. జీవగ్రంథంలో మన పేరు ఉండాలనటం వాస్తవం. చాలామంది క్రైస్తవులు, నేను దేవుడిని చూశాను, నాకు దేవుడు కలలో కనిపించాడు అని చాలామంది క్రైస్తవులైన వాళ్ళే చెప్తున్నారు. అది అవాస్తవం. దేవుడు సమీపించడానికి తేజస్సులో ఉన్నటువంటి దేవుడు, ఆత్మ స్వరూపంలో ఉన్నటువంటి దేవుడు కనిపించడు. ఇది వాస్తవం. దేవుడు కనిపించడు అన్నది వాస్తవం. ఎప్పుడైతే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు చెప్పిన మాటను అతిక్రమించి ఆదాము అవ్వలు పండు తెంచి తప్పు చేశారో, పాపం చేశారో, అప్పటి నుంచి కూడా మనిషి వాస్తవాన్ని మర్చిపోయాడండి. వాస్తవాన్ని మర్చిపోయి వాస్తవంలో కాకుండా అవాస్తవంలోకి వెళ్ళిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే పాపానికి అబద్ధానికి దగ్గరైపోయాడు, పాపానికి అబద్ధానికి దగ్గరైపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. మనిషి పాపం చేసి ఏం సంపాదించుకున్నాడు చెప్పండి? పాపం చేసి ఏం సంపాదించాడు? పాపము చేసి గడించితి మరణము, పాపము చేసి గడించితి మరణము శాపమేగా నేను ఆర్జించినది, అందులకే భయముంది తిని బాసిల్లెను సిలువలో పాపక్షమ. యేసు ప్రభో నీ దివ్యక్షమ, బాసిల్లెను సిలువలో పాపక్షమ. పాపం చేసి మనిషి సంపాదించుకున్నది మరణం అండి. నేనేం గడించానంటే మరణాన్ని గడించానని భక్తుడు బాధపడుతూ ఒక పాటను రాయించిన విధానం మనం చూస్తున్నామండి. కానీ ఇటువంటి పతనావస్థలోకి వెళ్ళిపోయిన మనిషిని కన్న తండ్రి అయిన దేవుడు తన పిల్లల మీద ఉన్న వాత్సల్యాన్ని చంపుకోలేక 2020 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడానికి కారణం అదే, దేవుని ప్రేమే. ఇంత పతనావస్థలోకి వెళ్ళిపోయిన మనిషిని కూడా విడిచిపెట్టకుండా దేవుడు ఒక ఆఫర్ ఇచ్చాడండి. ఫైనల్గా యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపటం, అదే యోహాను సువార్త. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానందు యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు అనుగ్రహించిన. యేసుక్రీస్తును పంపించడానికి కారణం, ఆయన ఎవరైతే నమ్ముతారో, ఆయన ఎవరైతే అంగీకరిస్తారో, ఈయన లోక రక్షకుడని దేవుడు పంపించాడని, ఈయన నమ్మితే మేము పరలోకం వెళతామని, మా పాపాలను క్షమించటానికి యేసుక్రీస్తు రక్తమే సరిపోద్దని తెలుసుకున్నవాడు ఎవరో వాడే రక్షించబడను. కంటిన్యూ చేయండి. 16 లోకము చూడండి, లోకములో ఉన్న ప్రతి మనిషి తన కుమారుని ద్వారా రక్షణ పొందాలి. లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఎవరికైనా తీర్పు తీర్చాడండి యేసుక్రీస్తు? లోకం రక్షించబడటానికి ఇచ్చాడు ఆయన. దేవుడు పంపాడు, ఆయన వచ్చాడు, మనందరం రక్షణలోకి రావాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే అన్న విధానాన్ని మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు వారిని దేవుడు పంపించిన విధానాన్ని మనం రక్షించబడాలి, మనతో పాటు అందరూ రక్షించబడాలన్న కోరికతో పంపాడు. తర్వాత
ఆయన యందు ఆయన యందు మాత్రమే ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు అనేది తీర్చబడదండి. విశ్వసింపని వాడు ఉంచలేదు కనుక వాళ్ళకి ఎంతకు మునిపే తీర్పు తీర్చబడిపోయిందంటండి. విశ్వసించిన వాడికి పరలోకం వెళ్ళే తీర్పు లేదు, ఇక పరలోకం వెళ్ళే అవకాశం దేవుడు ఇచ్చాడు. గొప్ప అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. యేసుక్రీస్తు వారు బోధిస్తున్నారండి యోహాను సువార్త. యేసుక్రీస్తు వారు బోధించే కాలంలో ఎంతో మంది వెంబడించారు. ఆ రోజుల్లో కూడా ఆయన్ని అనేక మంది ప్రజలలో ఆయనని వెంబడించారు. ఎంతో మంది స్వస్థతలు పొందారు. ఆయన పెట్టిన రొట్టెలు తిన్నారు. వారికి ఆహారం కూడా పెట్టి మరి ఆయన వాళ్ళందరికీ కూడా దేవుని వాక్యాన్ని బోధించాడండి ఆ రోజున. కానీ వాళ్ళు దేనికి ఇంపార్టెంట్ ఇచ్చారు? రొట్టెలకి ఇచ్చారు, స్వస్థతలకు ఇచ్చారు. రొట్టెలు తినడానికి ఇచ్చారు, స్వస్థతలకు ఇచ్చారు. ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లుగా మనం యోహాను సువార్తలో చూడం. అదే యోహాను సువార్త యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. 26 వచనం, అదే 26, 27. మీరు సూచనలు చూచటం వల్ల కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుటకే నన్ను వెంబడించుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, అక్షయమైన ఆహారం కొరకు క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడద్దు. క్షయమైన ఆహారం అంటే ఈ లోకంలో మనం బ్రతకడానికి క్షయమైపోయే ఆహారం. అక్షయమైన ఆహారం, నిత్య జీవము కలుగజేయ అక్షయమైన ఆహారం కొరకనే మీరు కష్టపడండి. అక్షయమైన ఆహారం అంటే యేసుక్రీస్తు వారు, ఆయన మాటలు, ఇవన్నీ మనం ఆలోచించి ఆయన చెప్పినట్లుగా వాటి కోసం ఎక్కువ ప్రయాసపడేటట్లుగా ఉంటే మనం పరలోకం వెళ్ళే అవకాశం దేవుడు కలిగించాడు. మనిషి కుమారుడు దానిని నీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. ఎవరు ఇస్తారంటండి? మనిషి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు వారే కదా. ఆయనకి ముద్ర వేసి పంపాడంటండి తండ్రి. పరలోకానికి తీసుకెళ్లే ఏకైక వ్యక్తిగా ఒక స్టాంప్ వేసి పంపించేశాడు యేసుక్రీస్తు వారిని. ప్రతి ఒక్కరిని పరలోకం తీసుకెళ్లాలంటే నువ్వే, ఆయనే అన్న టార్గెట్తో మనం అందరం కూడా మరి యేసుక్రీస్తు వారిని ఎవరైనా సరే అంగీకరిస్తే పరలోకం వెళ్ళే అవకాశం ఆయన ద్వారానే ఉన్నది. అప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే 28వ వచనం వీళ్ళు మాట్లాడుతున్నమాట, వారు మేము దేవుని క్రియలను జరిగించుటకు ఏమి చేయవాలని ఆయనను అడుగగా యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ. ఆయన పంపిన వారు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన చెప్పినట్లుగా బ్రతకాలి, ఆయన బ్రతికినట్లుగా కూడా జీవిస్తే మనం పరలోకం వెళ్తామని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు మళ్ళీ, మేము చూచుటకు నిన్ను చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచన క్రియ చేయుచున్నావు అని జరిగించుచున్నావు అని ఆయన్ని అడిగాను. ఇప్పుడు దాకా ఎందుకు వెంబడించారు వీళ్ళు? రొట్టెలు తింటాకే వెంబడించినట్లుగా మనకి కనిపిస్తుంది. వాళ్ళు ఇంకొక వచ్చిన వేశారు మళ్ళీ, భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించినని వ్రాయబడి ఉన్నది కదా. నిర్గమకాండంలో మన పితరుల అరణ్యంలో మన్నాను భుజించరి అని ఆయనతో చెప్పారు. వీళ్ళే చెప్పేస్తున్నారు యేసుక్రీస్తు వారితో, అటువంటి సూచక్రియ ఏమైనా చేస్తావా? అప్పుడు తండ్రి అయిన దేవుడు మన్నాను కురిపించాడు కదా అని వీళ్ళు అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఇచ్చిన సమాధానం, నేను కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు. ఆనాడు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆహారము వాళ్ళ బ్రతకటానికి, వాళ్ళ ఆకలే దాహం అంటుంటే వాళ్ళకి బ్రతకటానికి ఇచ్చిన ఆహారమే, కానీ నా తండ్రియే పరలోకం నుండి వచ్చు ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. యేసుక్రీస్తు వారు స్వయంగా మాట్లాడుతున్న మాట అండి. ఇంకా వాళ్ళకి అర్థం కాల, అంటే నన్ను చూపించుకుంటున్నాడు ఆయన, నా తండ్రియే పరలోకం నుండి వచ్చే ఆహారం మీకు ఇచ్చి ఉన్నాడు. పరలోకం నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడికి అనుగ్రహించే ఆహారం అయినదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. అప్పుడు అంటున్నారు వాళ్ళు, ఆనాటి ప్రజలు, ప్రభువా ఆహారము మాకు ఎల్లప్పుడూ అనుగ్రహించును అని అడిగారు. అందుకు యేసు వారితో ఇట్లను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును
ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎల్లప్పుడూ ఎప్పుడును దప్పికొనదు. ఆకలి ఉండదు, దప్పికొనదు. ఈ మాటలన్నీ యేసుక్రీస్తు వారు బోధిస్తుంటే వాళ్ళకి సరిగ్గా అర్థం కావట్లా. మీరు నన్ను చూచి నన్ను కనపరుచుకుంటున్నాడు, ఆయన కనపరుచుకుంటూ చెప్తున్నాడు ఈ మాటలు. అయినా ఆయన మాటలు వింటున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీరు నన్ను చూసి కూడా విశ్వాసంతో ఉన్నారని చెప్పి తిని. కాబట్టి యేసు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందుకు యూదులు ఆయనను గూర్చి సణుగుకొనిరి. ఇన్ని మాటలు చెప్పిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు వాళ్ళకి అర్థం కాక సణుక్కుంటున్నారంట. పరలోకం నుండి వచ్చిన ఆహారాన్ని నేనే, నా ఎందు విశ్వాసించి వాడు దప్పికొనడు, ఆకలి కొనడు అని చెప్తుంటే వాళ్ళకి అర్థం కాక ఏమంటున్నారు? 42వ వచనం, ఈయన యేసోబు కుమారుడు కాడా? ఈయన తల్లిదండ్రులు మనము ఎరుగుదము కదా, నేను పరలోకము నుండి వచ్చిన ఆహారం అని ఎలాగ ఈయన చెప్పుచున్నాడు అని. అప్పుడు ఏమంటున్నాడు యేసుక్రీస్తు వారు? మీలో మీరు సనుగు కొనకుడి, నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు, అంచె దినమున నేను వారిని లేపదును. ఒక తండ్రి ఆకర్షించాలంటండి. తండ్రి ఎలా ఆకర్షిస్తాడు? వాక్యం ద్వారా ఆకర్షిస్తాడు. వాక్యం ఎవరు ప్రకటిస్తున్నారు? యేసుక్రీస్తు వారు అలాంటి ప్రకటిస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు మాట్లాడిన ప్రతి మాట తండ్రి చెప్పినవి. తండ్రి చెప్పిన మాటలు ఎవరైతే విని ఆకర్షించబడతారో వాళ్ళు నా దగ్గరికి వస్తారు. మీరు అంత సామాన్యంగా రారు. ఆ మాటలకి మీరు ఆకర్షితులు అయితే వస్తారు, కానీ మీరు ఆకర్షితులు అవ్వటం లేదు. లోకం ఉన్న ఆకర్షణకి మీరు లోనైపోతున్నారు. మరి మనందరం అలా వచ్చామండి. మనం ఆకర్షణకు లోనయ్యాము, ఆకర్షించబడ్డాము, అందుకని మనం వచ్చాం. మరి మిగతా వాళ్ళందరూ ఎందుకు రాలేకపోతున్నారు? వాళ్ళకి దేవుడు వాళ్ళని ఆకర్షించట్లేదా? దేవుడికి వాళ్ళ పిల్లలు కదా, అందరూ పిల్లలేం కదా. మరి వాళ్ళు ఎందుకని రాలేదంటే వాళ్ళు ఇంకొక ఆకర్షణలో ఉండిపోయారు. ఆ ఆకర్షణ బలంగా ఆకర్షించేసుకుంది వాళ్ళని, కాబట్టి ఈ ఆకర్షణలోకి వాళ్ళు రాలేకపోయారు. 51వ వచనం చూద్దాం. యోహాను సువార్త 51. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారండి. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచు. ఆ శరీరం అనే పాటికి అక్కడ మైండ్ పోయిందండి. నా శరీరం నీకు ఇచ్చిన ఆహారం అంటున్నారు యేసుక్రీస్తు వారు. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము అని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. మీరు చెప్పారే పితరులు మన్నాలు తిన్నారని, ఆహారం తిన్న వాళ్ళు చనిపోయారు. వాళ్ళు ఆహారం తిన్నా చనిపోయారు. నేను ఇచ్చే ఆహారం తింటూ మీరు ఎన్నటికీ కూడా సరిపోరు. ఈ మాటలు ఎక్కడ బోధిస్తున్నాడంటే ఆయన కపెర్నహూములో ఈ మాటలు బోధించు సమాజ మందిరంలో ఈ మాటలు చెప్పాను. ఎంత ప్రయాసపడ్డాడండి యేసుక్రీస్తు వారు. ఆ వాక్యం ప్రకటించాడండి. అక్కడ ప్రకటిస్తే ఆయన శిష్యులు అంటండి, ఆయన శిష్యులే అనేకులు ఈ మాట విని ఇది కఠినమైన మాట, యేసుక్రీస్తు వారి మాటలు కఠినంగా ఉన్నాయంటండి. అనేకులు ఎన్నడను ఇది ఎవడు అనగలడు, ఎవడు చేయగలడు, ఈ మాటల ప్రకారంగా ఎవడు బతకగలడు, శరీరం తినమంటున్నాడు, పరలోకం నుండి వచ్చిన ఆహారం నేను అంటున్నాడు. అసలు ఇదంతా ఏంటి గందరగోళంగా అనిపించింది వాళ్ళకి అర్థం కాక. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనతిరిగి మరి ఎన్నడూ ఆయనను వెంబడించలేదంటండి. చాలామంది యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తారు ఆశల కోసం, లోక సంబంధమైన ఏయో ఆలోచిస్తారు, ఏయో కావాలనుకుంటారు. కానీ చాలామంది మాటలు విని ఈ వాక్య ప్రకారం బ్రతకడం అనేది చాలా కష్టమైపోతుందండి. యేసుక్రీస్తు మాట్లాడిన మాటల ప్రకారం, దేవుని వాక్యం ప్రకారం బ్రతకడం కష్టమైపోతుంది మనుషులకి. అనేకులు వెనుదిరిగిపోయారంటండి. మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా వెనుదిరిగిపోయేవాళ్ళు ఉన్నారు అసలు? ఎందుకని? వాళ్ళు శరీరాశుల కోసం, లోకంలో వాసి కోసం వచ్చారు. మనం దేనికోసం వచ్చాం?
వాళ్ళ అబద్ధ బోధన చాలా చోట్ల జరుగుతుందండి. కానీ నిజమైన వాక్యాన్ని అర్థం చేసుకుని నిలబడిన వాడే పరలోకం వెళ్తాడు. కష్టాలు, సుఖాలు, బాధలు, ఇబ్బందులు ఈ భూమి మీద ఉన్నంతకాలం మనిషికి వస్తూనే ఉంటాయి. ఈనాటి విశ్వాసులు క్రైస్తవులండి చాలా కష్టంగా ఉన్నాయి. దేవుడి మాటల ప్రకారం ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు కావాలి, ఆయన ఇచ్చే స్వస్థతలు కావాలి, కానీ ఆయన మాటల ప్రకారంగా బ్రతకడం అనేది చాలా కష్టంగా ఉన్నాయి. ఆయన చెప్పిన మాటలు ఆనాటి యూదులకి అర్థం కాలేదు. ఈ మాటలు బైబిల్లో వ్రాయించిన ఈ మాటలు ఈనాటి క్రైస్తవులకు కూడా అర్థం కావటం లేదు. ప్రియులారా, ఆయన మాటలు చెప్పిన ప్రకారంగా స్వీకరించాలి, ఆయన చెప్పినట్లుగా బ్రతకాలి. కానీ ఆ మాటలు కఠినంగా ఉన్నాయి అంటారు. అనేక మంది వెనుదిరిగిపోయారంటండి. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి బాధ విని అర్థం కాక కష్టం అనుకొని వెనక్కి వెళ్ళిపోయారంటండి. వాస్తవం తెలిసిన వారికి మాటలు కఠినంగా ఉండవండి. వాస్తవమైన వాక్యం ఉన్న వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి కఠినంగా ఉండవు. అబద్ధంలో బ్రతికే వారికి, అబద్ధాన్ని నమ్ముతున్న వాళ్ళకి కఠినంగానే అనిపిస్తాయి. ఏం చెప్పాడు యేసుక్రీస్తు వారు కఠినమైన మాటలు చెప్పండి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. కఠినం, నీ ప్రేమించలేము. ఒకసారి ఏదైనా మాట అంటే మాట పడలేం, వాళ్ళతో మాట్లాడలేం. శిలువలో పెట్టి పొడిచేసేసి బుళ్ళకిరాటం పెట్టి కొరడాలతో కొట్టి శిలువలో ఎక్కిచ్చేస్తే ఆయన ఏమన్నాడు? తెలియదు అన్నాడు. మరి నువ్వు క్రైస్తవురాలు అయితే మరి ఆ మాటలు నువ్వు ఎలా తీసుకుంటున్నావు? నేను ఒక మాట అంటే ఊరుకుంటావా? ఏంటండి ఎంత పౌరుషం ఉంటే నువ్వు ఎలా అసలు క్రైస్తవుడు ఎలా అవుతావు చెప్పండి? అసలు యేసుక్రీస్తు వారి స్వభావం నీకు నాకు ఉంటేనే, వాక్యం రోజు వింటున్నాం, చదువుతున్నాం, వెళుతున్నాం, వస్తున్నాం. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. కఠినం అండి. వ్యభిచారం చేయొద్దు. అబ్బో కఠినం, కష్టమైపోయింది. వ్యభిచారం చేయొద్దు. అబద్ధం ఆడొద్దు. అబ్బో అబద్ధం ఆడకుండా మేము ఎట్లా ఉండగలం? కఠినం. బైబిల్లో ఇప్పుడు యేసుక్రీస్తు ఆనాడు వాళ్ళకి అర్థం కాల, ఈనాడు చెప్పిన మాటల ప్రకారంగా వీళ్ళకి అర్థం కాక అనేక మంది తల్లిదండ్రులను సన్మానించని దేవుడు రాయించాడు. ఎంతమంది సన్మానిస్తున్నారని తల్లిదండ్రుల్ని? పౌరుషం, గర్వం క్రైస్తవులకు పనికిరాదండి. క్రైస్తవులను నేను యేసుక్రీస్తుని ధరించుకున్నాననే మనిషి ఎవడైనా సరే క్రీస్తు స్వభావం ఎంతో కొంత నీళ్ళు వస్తేనే నువ్వు క్రైస్తవురాలు. యేసుక్రీస్తు వారికి చేతకాక వాళ్ళందరినీ సర్వనాశనం చేసేయగలడు కదా. ఆ రోజున 12 సేనా వ్యూహంలో సైన్యంలో వస్తారయ్యా, నువ్వే నన్ను తప్పిస్తానంటున్నావు అని మాట్లాడాడు ఆయన. ఆయన వచ్చిన క్యారెక్టర్ అది కాదండి. తల వంచేశాడు గొర్రె పిల్లలాగా బలియాగానికి. ఈనాడు క్రైస్తవులైన వారికి ఆశీర్వాదాలు కావాలి, స్వస్థతలు కావాలి, అన్నీ కావాలి లోకంలో బ్రతకటానికి. కానీ దేవుడికి ఏం కావాలో తెలియదు, దేవుడి మనసు ఏంటో తెలియదు. అందుకని యేసుక్రీస్తు వారు కూడా సందర్భంలో మాట్లాడాడు, నేను చెప్పినది మీరు చేయక ప్రభువా 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 గోల. క్రైస్తవులు ప్రభువా 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 ఏంటి? నీ ప్రవర్తన బాగుండాలి, నీ ఆలోచన బాగుండాలి, నీ నడవడిక బాగుండాలి. అది చూస్తాడా దేవుడు? నువ్వు ప్రభువా ప్రభువా అంటే చూస్తాడా? వింటాడా? చెప్పండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవాడు పరలోకంలో ప్రవేశింపడు, కానీ ఆ తండ్రి చిత్తం చెప్పును జరిగించేవాడే పరలోకంలో ప్రవేశిస్తాడు. ఆ పరిస్థితిలో మీరు ఉండాలి, అలా బ్రతకాలి. అపొస్తలుడైన పౌలు గారు కూడా మాట్లాడాడండి. నేను మనుషులను సంతోషపెట్టే బోధ చెయ్యనండి. మనుషులను సంతోషపెట్టే బోధ కావాలి ఈ రోజున. పౌలు గారు అన్నారు, నేను దేవుడిని సంతోషపెడతాను, ఉన్న వాక్యం ఉన్నట్టుగా ప్రకటిస్తాను. నేను దేవుడిని సంతోషపెట్టే బోధ మాత్రమే చేస్తాను.
మనుషులను సంతోషపెట్టే బోధలు కావాలి, స్వస్థతలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి. మరి క్రైస్తవులు అన్ని జనుల కంటే దేవుడు తెలియదు. క్రైస్తవులోనే కొందరు అబద్ధమైన మాటల్లో క్రైస్తవులు అని చెప్పుకుంటూ అవాస్తవంలోనే కూడా బ్రతుకుతున్నారండి. అవాస్తవంలోనే చాలా మంది క్రైస్తవులు బ్రతుకుతున్నారు. వాళ్ళు ఎక్కడ చూసినా సంతోషమే, ఎక్కడ చూసినా సంబరాలే. క్రిస్మస్ సందర్భంగా ఎంతో సంతోషం అనుభవిస్తున్నారు. దేవునికి ఇష్టమైంది ఆ సంతోషం. వీళ్ళు చేసే క్రియలు కానీ, వీళ్ళు చేసే పనులు కానీ. మళ్ళా 2 వారాల క్రితం యాకోబు గారి ఇంటికాడ ఒక ప్రార్థన జరిగింది. యాకోబు గారి ఇంటికాడ ఒక ప్రార్థన జరిగిందండి. చక్కని 3 అంశాలు చెప్పారండి మన పిల్లలు. మన కృష్ణ, హరిబాబు, ఆదాము. 3 మాటలండి. నువ్వు క్రైస్తవుడు బట్టి ఆ మాటలను బట్టి ఎంతో సంతోషించాలి, ఎంతో జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఒక మాట ఏంటి? మొదటి మాట, మంచి చెడులు తెలివినిచ్చే వృక్షం ఇప్పుడు ఉందా? జీవవృక్ష ఫలాలు ఉన్నాయా? ఉన్నదని చెప్పాడండి. మంచి చెడులు తెలివినిచ్చే వృక్షం ఏంటి? లోకం. దేవుడు చేయొద్దన్న పని నువ్వు చేస్తే ఆ వృక్ష ఫలం తెంచినట్టే అని చెప్పాడు. నీకు ఎంతవరకు అర్థమైంది ఆ వాక్యం? దేవుడు చెప్పినట్లుగా బ్రతికితే జీవవృక్ష ఫలాలు తింటామండి. జీవవృక్ష ఫలాలు అనేది అదే బైబిల్లో ఉన్న మాటలు, జీవవృక్ష ఫలాలు. రెండో మాట చెప్పాడు. రెండో మాట ఏంటంటే, దేవుడు వద్దన్న పని చేస్తే మంచి చెడులా తెలివినిచ్చే వృక్ష ఫలాలు తిన్నట్లే. జీవవృక్ష ఫలాలు అనేది దేవుని మాటలు. దేవుని మాటలు నేర్చుకుని దాని ప్రకారంగా బతికితే జీవవృక్ష ఫలాలు మనం ఫలించినట్లే. రెండో మాట, యేసుక్రీస్తు వారు గొప్పదనం చెప్పాడు. ఎవరు? ఆదాము చెప్పాడండి. ఎప్పుడైతే ఆది దంపతులైన ఆదాము అవ్వలు అపవాది సర్పంలో ప్రవేశించి మోసగించిందో అప్పుడే వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఒకటి వచ్చేసింది. ఆ పనిష్మెంట్ ఎవరి ద్వారా జరుగుతుంది అనేది కూడా ఆనాడు చెప్పాడు. ఎవరి ద్వారా జరిగిందండి దానికి పనిష్మెంట్? యేసుక్రీస్తు వారి ద్వారా జరిగింది. యేసుక్రీస్తు వారు ప్రభువుని, ఆయనను చూడాలని ఎందరో భక్తులు, ఆయన చూడాలని ఎంతో మంది భక్తులు ఎదురు చూశారు. వాళ్ళు చూడలేకపోయారని అనుకున్నాం. వాళ్ళు ఎక్కడ చూశారని చెప్పాడు? పరదేశంలో చూశాడని చెప్పాడు. చూశారు కదా వాళ్ళంతా. యేసుక్రీస్తు వారి కోసం ఎదురు చూసిన వాళ్ళందరూ పరదేశంలో యేసుక్రీస్తు వారిని చూశారు అని చెప్పాడు. అంతేకాక 2020 సంవత్సరాల క్రితం వచ్చిన యేసుప్రభు వారు యేసుప్రభు వారు సాతాను బంధకాల్లో ఉన్న వారిని అనేక మందిని విడిపించాడా? జక్కయ్యని విడిపించాడా? ఇంకా అలాంటి వాళ్ళు బోల్డ్ సందర్భాలు చూపించాడు. అటువంటి బంధకాలందరినీ విడిపించి బైబిల్ గ్రంథంలో మనం ఈ మాటలన్నీ చదువుతాం. చివరికి యేసుప్రభు శిలువ మరణానికి అప్పగించేసేదాను అపవాది. శిలువ మరణానికి అప్పగించేశాను, ఇక ఏంటనుకున్నట్టు గంతులు వేసేసిందంటండి. గంతులు వేస్తూ మురిసిపోతున్న అపవాది తలను చితకదొక్కాడు. శిలువ మరణానికి అప్పగించిన తర్వాత తిరిగి లేచాడు. అదే కదా, అపవాదిని చితకదొక్కడం అంటే యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు. అప్పుడు అపవాది ఎలా ఉంది? తలకాయ చితకదొక్కబడింది. చితకదొక్కబడిన తర్వాత కొన ఊపిరితో ఉన్న అపవాదిని, అటువంటి కొన ప్రాణంలో ఉన్న అపవాదిని సెలైన్లు పెట్టి ఆపరేషన్ చేసి కుట్లు వేసి బ్రతికించి తండ్రిని చేసుకుంటూ, మరి ఇటువంటి విశ్వాసులు దేవుని క్రియలను జరిగించని వాళ్ళే కదా, దేవుని వాక్యాన్ని సరిగ్గా ప్రకటించడం బోధకులే కదా. ఇటువంటి బోధల్లో క్రైస్తవులు ఉన్నారు. ఈ 3 అంశాలు చెప్పాడండి ఆ రోజున. అక్కడ ఎంత బాగున్నాయో 3 పాఠాలు కూడా చాలా బాగున్నాయి. చెప్తా. ఎలాంటి దేవుని జ్ఞానాన్ని ప్రకటించడం దేవుణ్ణి మహింపరచడం కాదా? నేను అడిగే క్వశ్చన్. మహింపరచడం అంటే ఏంటి అసలు?
దేవుడి జ్ఞానాన్ని ప్రకటించడమే కదా. ఇప్పుడు ఆ రోజు ప్రార్థన పెట్టాము, ఈ మూడు మూడు పాఠాలు చెప్పారు పిల్లలు. హరిబాబు మూడో మాట చెప్పాడు, చీమలను చూపించి దేవుడు మనిషికి పాఠం నేర్పుతున్నాడు, చీమలు చూసి మనిషి జ్ఞానం నేర్చుకోవాలి అని చెప్పాడు. ఏం చెప్పాడు? చీమలు సోమర్తనంగా ఉండవని చెప్పాడు. సోమర్తనంగా ఉండవు, అవన్నీ కూడా ఒక యూనిటీగా ఉంటాయి, అవునా? వాటికి యజమాని లేకపోయినా అవన్నీ కూడా క్రమంగా పనిచేస్తాయి, ఏది కూడా ఒళ్ళు దాచుకోదు. చీమ, చిన్న చీమ అండి, 200 మీటర్ల దూరంలోకి వెళ్ళి ఆహారాన్ని సమకూర్చుకొని ఆహారాన్ని తీసుకొని వచ్చి తన నివాస స్థలానికి మళ్ళీ వచ్చేస్తాయండి అవి. ఇది బైబిల్లో దేవుడు వ్రాయించిన జ్ఞానం, చీమలు చూసి నేర్చుకోవాల్సిన జ్ఞానం. ఈ జ్ఞానాన్ని అక్కడ ప్రకటించాం. ఇంకేం ప్రకటించాం? ఎంత జ్ఞానం అండి చీమల గురించి ఆ రోజు చెప్పింది. దీనికి ఒక శాస్త్రం కూడా ఉందంట. ఇటువంటి జ్ఞానాన్ని ప్రకటించాడండి ఆ రోజున. ముగ్గురు కలిసి 3 సబ్జెక్టులు ప్రకటించారు. పరలోకం నుండి వచ్చిన మనిషి మాత్రం చీమ చిన్నదైనా సరే 200 మీటర్ల దూరం వెళ్ళి ఆహారాన్ని తెచ్చుకొని తన నివాస స్థలానికి చేరుకుంటుంది. పరలోకం నుండి వచ్చిన మనిషి పిచ్చివాళ్ళలాగా ఈ లోకంలో బ్రతుకుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియక, ఎక్కడి నుంచి వచ్చాడో మర్చిపోయాడు మనిషి. ఇక్కడ ఏదో పోగొట్టుకున్న మనిషిలాగా బతికేస్తున్నాడు. శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మ ఉన్నాయి ఈ లోకంలో అని కూడా చెప్పారు ఆ రోజున. ఇటువంటి మాటలు ఎంతో జ్ఞానాన్ని ప్రకటిస్తే ఈ మాటలన్నీ కూడా దేవుణ్ణి మహిమపరిచినట్లు కాదా? దేవుడి జ్ఞానాన్ని ప్రకటించడం అనేది ఏంటి? దేవుణ్ణి మహిమపరచడమే కదా. అసలు దేవుణ్ణి మహిమపరచడం అంటే ఏంటి? స్తుతి స్తుతి స్తుతి, ప్రభువా ప్రభువా ప్రభువా, ఇది మహిమపరచడమా? స్తుతులు ప్రార్థన ఒకటి ఉందండి. స్తుతి స్తుతి అనే ఆరాధన ఎవరిదండి? దేవదూతల ఆరాధన. అవి ఆ ఆరాధన వాటికి, మనకి అది కాదు. మనం దేవుడు చెప్పినట్లుగా బ్రతకటం, దేవుడు చెప్పిన పని చేయటం, అంతే కదా. దేవదూతల ఆరాధన మనం చేయకూడదు. మనుషులకు కనిపించాలని బిగ్గరగా అరుస్తూ కేకలు వేస్తూ చేసే ప్రార్థన దేవుడు హ్యాట్సాప్ చేయడండి. నీ హృదయం చూస్తున్నాడు ఆయన. అంటే స్తుతించవద్దు, ప్రార్థన చేయొద్దు, ఇవన్నీ ఎవరు చెప్పట్లేదండి ఇక్కడ. ప్రార్థన అవసరం అని చెప్పాడు. మనకేం కావాలో అడగాలని చెప్పాడు కోటేశ్వరరావు గారు. దేవుడు ప్రార్థనలో చెప్పాలి, మనం ఏది అడిగితే అది ఇస్తాడు. అక్కడగా ఉన్నవన్నీ మనకు అవసరమని దేవుడికి తెలిసినా మనం అడగాలని చెప్పాడు. ప్రతి సమయంలో ఆయనకి కృతజ్ఞత తెలపాలని చెప్పాడు. బయలుదేరుతున్నా తండ్రి నీకు మనసులో అనుకోండి, దేవా నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రాలు నాయన, ఇంటికి నడిపించు. ఇదంతా ఏంటి? దేవుడు మహిమ కదా. మనము అరవాలా? దేవుడి జ్ఞానాన్ని నేర్చుకుంటూ దేవుడు చెప్పినట్లుగా బ్రతికితే ఆయన సంతోషమే కదా. స్తుతి అని ఎక్కువగా ప్రార్థన చేయమని, దేవదూతల ఆరాధన చేయమని దేవుడు చెప్పట్లేదండి. ప్రార్థించాలి. క్రైస్తవుడికి ప్రార్థన అనేది ఒక ఆయుధం. మన అవసరతల కోసం ప్రార్థించాలి, మన నిస్వార్థమైన సమస్యల కోసం ప్రార్థించాలి, మనం నీతిగా ఉండి ప్రార్థించాలి, మన వాక్య ప్రకారం బ్రతుకు ప్రార్థించాలి. అంటే దేవుడు ఎక్కువగా అరిసి దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు నమ్మేసేసి మొలక చెట్టు ఎక్కించి పడిపోయే అంత అమాయకుడు కాదండి. దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. అటువంటి దేవుడు నీ హృదయాన్ని చూసి నీకు సహాయం చేస్తాడే తప్ప నువ్వెంత ప్రార్థన చేసినా నీ హృదయం కానీ, నీ క్రియలు కానీ, నీ ఆలోచన కానీ సరిగ్గా లేకపోతే ఆయన నీ ప్రార్థన అంగీకరింపడు. మరి ఆయన కలిగించిన ఈ సృష్టి, సమస్త సృష్టి ఆయన కలిగించాడు కదా. ఆయన ఎలా స్తుతిస్తుంది? ఆయన కలిగించిన ఈ సృష్టి ఆయన ఎలాగ స్తుతిస్తుంది, ఎలాగ కృతజ్ఞత కలిగి ఉంటుంది చూద్దాం. కీర్తనల గ్రంథం
148. ఆయన కలిగించిన సృష్టి దేవుణ్ణి ఎలా స్తుతిస్తుంది? 148:3 అమ్మ. సూర్యచంద్రులారా ఆయనను, ఎవరిని? దేవుణ్ణి, సృష్టికర్తని. సూర్యచంద్రులారా ఆయనను మీరు స్తుతించుడి. కాంతి కలిగిన నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించండి. పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించడి. యెహోవా ఆజ్ఞయ్యగా ఇవన్నీ పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఈ సృష్టి దేవుని స్తుతిస్తుందా లేదా? ఎలా స్తుతిస్తుంది? పని చేస్తుందండి. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేస్తుంది. ఈ సృష్టి, ప్రకృతి సమస్తము దేవుడు ఆజ్ఞ చెప్పినట్లుగా పనిచేస్తున్నాయండి. అదే స్తుతించటం. 6వ వచనం చూడండి. ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించను, ఏది దాన్ని అతిక్రమించదంటండి. ఈ సృష్టి గురించి, సృష్టి స్తుతించే విధానాల గురించి వ్రాయించిన మాట చూడండి. ఏది కూడా ఆయన మాటను ధిక్కరించదు. సృష్టి అంతా ఎలా స్తుతిస్తుందంటే ఆయనను, ఆయన అప్పగించిన పనిని సక్రమంగా జరిగిస్తూ ఆయనను స్తుతిస్తుంది, ఆయనను మహిమపరుస్తుంది. ఇవన్నీ ఎలా వచ్చాయి? ఆయన ఆజ్ఞీయగా కలిగాను. అవన్నీ ఎలా స్తుతిస్తున్నాయి? పని చేస్తూ స్తుతిస్తున్నాయి. మరి ఆయన స్వయంగా నిర్మించుకున్న నిన్ను నిర్మించుకున్నాడు దేవుడు. సృష్టి మాత్రం యథార్థంగా పనిచేస్తుందండి. దేవుడు చెప్పినట్లుగా, ఆయన చెప్పింది ఏది కూడా మేరకుండా సక్రమంగా పనిచేస్తుంది సృష్టి. కానీ ఆయన నిర్మించుకున్న మనిషి మాత్రం ఆయన చెప్పినట్లుగా చేయటం లేదు, బ్రతకటం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటలు అసలు ఎందుకు చెప్తున్నాను అంటే, చాలా మంది ఏమంటున్నారంటే, నాకు దేవుడు ఒక ప్రాంతాన్ని చూపించాడు, అక్కడ సేవ చేయమన్నాడు, నాకు దర్శనంలో పలానా ఇల్లు చూపించాడు, పలానా చోటే వాళ్ళ ప్రార్థన జరుగుతుందని నాకు దేవుడు ముందే చెప్పేశాడు. ఈ మాటలన్నీ ఏం పోదండి ఇది? బైబిల్ పరిపూర్ణం అయిపోయి దేవుడు వాక్యం చెప్పవలసినంత బైబిల్లో రాయించేసేస్తే మళ్ళీ తుఫాను వస్తుందని ఏ పాస్టర్ గారికి చెప్పలేదేంటి? నేను మన క్రైస్తవుల గురించి నేను ఎక్కువగా చెప్తున్నానండి. ఇటువంటి అబద్ధ బోధలు ఉన్న వాళ్ళని అసలు ఎవరు రక్షించగలరు చెప్పండి? ప్రార్థన ద్వారా ఈ గృహంలో మహిమకరంగా, దేవుడికి చేసిన కార్యానికి మహిమకరంగా జరగలేదు అని ఒక మాట మాట్లాడాడు పాప ఆ రోజున ఆయన. దేవునికి అదే మన అందగా అర్థమైపోయింది. ఏంటంటే అబద్ధ బోధ ఎంత దారుణంగా ఉంటుందా? ఏబు గారికి ఆయన ఉన్నదంతా పోయినా కూడా ఆయన దేవుడిని విడిచిపెట్టలేదు కదా. ఏంటి, దేవుడు నీకు జ్వరం తగ్గిస్తేనే ఆయన మహిమకరంగా నువ్వు స్తుతి ప్రార్థన చేయించాలా? దానికి మహిమకరంగా ఒక ప్రార్థన ఏర్పాటు చేసి దానికోసం ఒక బిల్డప్ ఇచ్చి ఇంత హంగామా చేయాలా? నన్ను సజీవంగా ఆరోగ్యంగా మరి ఉంచాడంటే దేవుడు కృతజ్ఞత కదా. పొద్దున్న లేచిన కాడి సాయంత్రం వరకు మనం సజీవంగా క్షేమంగా ఉన్నామంటే దేవుడు చేసిన కార్యాలు కావా? అసలు నువ్వు ఎప్పుడు దేవుడు స్తుతించకూడదు? ప్రతి విషయంలో దేవుడిని స్తుతించాలి. నువ్వు పడుకుని లేచి ఎప్పుడైనా సరే దేవుడిని కాపాడితేనే తెల్లారు లేస్తావు. జనానికి మోకాళ్ళ నొప్పికి, కాళ్ళ నొప్పికి ప్రార్థన పెట్టేసేసి దేవుడిని స్తుతికరంగా మహిమకరంగా ఈ ప్రార్థన లేదు అంటే నాకు చాలా బాధగా ఉందండి ఆ రోజున.
4 ఉంగరాలు పెట్టుకున్నాడు, బందోబస్తుగా ఉన్నాడు. దావీదు గారు కొండల తట్టు నా కళ్ళెత్తి చూశాడు, నా సహాయం చేశాడని కీర్తనలో చూపించాడు. మనందరికీ దేవుడే సహాయకుడండి. ప్రతి క్షణం మనల్ని కాపాడుతున్నాడు. ఆ రోజున ఆయన చెప్పిన మాట, ఈ ప్రార్థన దేవునికి ఈ గృహంలో జరిగిన కార్యాన్ని బట్టి మహిమార్థంగా జరగలేదు అన్న మాటను వ్యక్తం చేసినట్లుగా నాకు అనిపించిందండి. మీకేమనిపించిందో నాకైతే తెలదు. కానీ ఆ రోజున చెప్పిన పాఠాలు నిజంగా అర్థం చేసుకుంటే బైబిల్లో దేవుడు రాయించిన జ్ఞానాన్ని ఎంతో సంపాదించుకోవచ్చండి. ఆ 3 పాఠాలు అంత జ్ఞానం ఉందండి. మరి ఇటువంటి బోధలు విన్న క్రైస్తవులు, విశ్వాసులు మరి అపవాదిని బ్రతికిస్తున్నట్లు కాదంటారా? బ్రతికిస్తున్నట్లే. మరి ఇటువంటి బోధ చేసేవారు కానీ, సంఘాలను నడిపించే కాపర్లు కానీ, మరి వీళ్ళందరినీ పరలోకం తీసుకెళ్లే స్థితిలో పెంచుతున్నారంటారా వాక్యాన్ని పెట్టి? యేసుక్రీస్తు వారిని అమ్మడించిన టైంలో వాళ్ళకి అర్థం కాల బైబిల్. ఈ రోజున మరి చాలామంది సేవ చేసేస్తున్నారు. వాక్యాన్ని మాకు ఇప్పుడు బైబిల్లో విషయాలన్నీ మనకు కూడా అన్నీ తెలియవండి. ఇంకా నువ్వు నేర్చుకుంటే వరకే, ఎంతవరకు కొత్త విషయాలు నేర్చుకుంటే వరకే నీ బ్రతుకంతా సరిపోద్ది. నేర్చుకున్నది కరెక్ట్ అన్న తర్వాత నువ్వు బయటికి దాన్ని చెప్పుకోవాలి. 4 మాటలు నేర్చుకొని సంఘాలు స్థాపించేసేసి చాలామందిని ఆకట్టుకొని వాళ్ళకి ఇష్టమైన బోధన జరిగించి ఎంతమందిని నువ్వు పరలోకం అసలు తీసుకెళ్లే ఛాన్స్ ఉందో దానికి లేదండి. ప్రేమని దేవుని పిల్లలారా, మనం సజీవంగా ఆరోగ్యంగా దేవుల్లో ఉన్నామంటే దేవుడు కృపేనండి. ఈ కృపను బట్టి మనం ప్రతి నిత్యము దేవుణ్ణి మహిమపరచాలి, ప్రతి నిత్యము కృతజ్ఞత తెలపాలి. నువ్వు భోజనం చేసేటప్పుడు కూడా చనిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేసుకుని దేవునికి కృతజ్ఞత తెలపాలి. ఆహారం ఇచ్చినప్పుడు అన్నీ కూడా మనసులో ఉండాలండి. ఇదంతా భర్త అంటే ప్రేమ ఉందనుకోండి, మనసులో ఉంచుకొని ఎక్కువగా మాట్లాడిపోయిన పనులన్నీ చేసేసి పెట్టద్దు. భర్తకు అవసరమైన ప్రతి పని చేస్తుంది భార్య. ప్రేమ ఉంటే చాలు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మనం చాలా అదృష్టవంతులని నేను చెప్తున్నానండి. ఏంటంటే నిజమైన వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాము, నిజమైన వాక్యాన్ని నమ్మాము. దాని ప్రకారంగా బ్రతకడానికి కూడా మనం మన భవిష్యత్ కాలంలో ఇంకా ఎక్కువగా అందుకోసమే బ్రతికి మనం పరలోకం చేరాలని కోరుకుంటున్నాం. భయంకరమైన పరిస్థితుల్లో బోధలు ఉన్నాయి. ఏది మంచి, ఏది చెడు, ఏది నిజం, ఏది అబద్ధం అనేది తెలుసుకునే పరిస్థితుల్లో క్రైస్తవులు చాలామంది లేరు. మనం ధన్యులం. ఇటువంటి జ్ఞానాన్ని నేర్చుకొని నిజమైన వాక్యంలో ఉండి దేవుడికి ఏది ఇష్టమో, ఆయన మనసుకి ఏది అనుకూలమో అనేది మనం తెలుసుకున్నాం. కాబట్టి ఆయన చెప్పినట్లుగా మనం బ్రతకడానికి ఎక్కువ అవకాశం ఉంది. పరలోకం చేరే అవకాశాలు కూడా మనకు ఉన్నాయి. కాబట్టి ఈ మార్గంలో యథార్థంగా మనం బ్రతుకుతూ మనం ఇంకా ముందుకు సాగుతూ దేవుని మహిమకరంగా బ్రతకాలని మనం కోరుకుంటూ మరి మాటలు నేను ముగిస్తానండి. మహాపరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, ఆయన ఎప్పటి వరకు తండ్రి, మరి నాయన ఆనాటి ఇశ్రాయేలీలు కాలం నుంచి కూడా తండ్రి నీ మాటలు ఎవరు కూడా స్వయాన కన్న తండ్రివైన నిన్ను అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారు. తర్వాత యేసుక్రీస్తు వారిని నువ్వు పంపించావు తండ్రి. నీ ప్రేమను బట్టి, నీ వాత్సల్యాన్ని బట్టి ప్రతి ఒక్కరిని రక్షించుకోవాలని ఒక తాపత్రయం కన్న తండ్రివైన నీకు ఉన్నదని నీ మనసంతా కూడా నీ మాటల ద్వారా మేము అర్థం చేసుకున్నాం నాయన. మరి యేసుక్రీస్తు వారి బోధన కూడా చాలామంది నాయన అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోకుండానే కాకుండా తండ్రి ఆయన్ని హింసించారు, కొరడాలతో కొట్టారు, బియ్యం పట్టిన వాడువు, తిండిపోతువు, రకరకాల మాటలతో దూషించారు. చివరకు నాయన మరి చెరువులో మరి ఆయన చంపేసే పరిస్థితి కూడా వచ్చింది తండ్రి. ఇదంతా లోక కళ్యాణం కోసమని, ఇదంతా మమ్మల్ని రక్షించడం కోసం నువ్వు ఆయన్ని పంపావని, ఆయన తిరిగి లేచి మాకు కూడా నాయన మేము చనిపోయిన తర్వాత మాకంటూ ఒక జీవితం ఉందని నిరూపించుకున్న గొప్ప కార్యాన్ని నువ్వు జరిగించావని మేమందరం కూడా నాయన అది నమ్మే ఉందండి. అది నమ్మి నాయన మేము కూడా బ్రతికి నీ కొరకు మా బ్రతుకులు నాయన లోటులుంటే సరి చేసుకుని నీ ముందు నాయన తల ఎత్తుకుని తిరిగే స్థితిలో మేము ఉండాలి. కానీ నాయన సిగ్గుపడే పరిస్థితులు మేము ఉండకూడదని ఈ మాటల ద్వారా మేము నేర్చుకుంటున్నాం తండ్రి. ఇటు మాటలు మా హృదయంలో భద్రపరుచుకుంటూ నీ కొరకు బ్రతికి మేమందరం కూడా పరలోకం చేరే భాగ్యము మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
బావగారు అక్కడే ఉన్నాడు.